ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన చూశారు. ఎక్కంలోనే ఆయన ఫ్రీ బస్ పెట్టింది మహిళలకి. అది పెట్టడాలో మంచిదంటారా నష్టం అంటారా? మాకు నష్టమే. ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్ ఏమి లేదు, అంతా మేమంతా ఈగలు తోలుకుంటాం. పొద్దున వచ్చి పెట్టుకున్నాం. ఇంట్లో పిల్లగాళ్ళు బతికే పేదోళ్ళు ఎక్కట్లేదు బస్సులు, అసలు ఆడోళ్ళు ఎక్కట్లా. మా ఫ్రీ బస్సులు అంటారు ఎక్కట్లా, అసలు మాకు రూపాయి కూడా అసలు రావట్లేదు. మహిళలందరూ చాలా మంది ఫ్రీ బస్ పెట్టి బాగుంది, మాకు మంచిగా ఉంది. వాళ్ళకుంది, బస్సులో వాళ్ళకు ఉంది, మాకేముంది అన్న. ఇంటి అద్దలు కూడా వెళ్ళట్లేదు అన్న. డీజిల్ కూడా రావట్లేదు, 100 రూపాయలు కూడా రావట్లేదు పొద్దుటానికి. మరి మంత్రి గారు ఎవరు మీకు సాయం చేస్తానంటే చేసి ఏమి లేదు, ఏమి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది మాకు. ఈ మధ్య కేసీఆర్ మొన్న 2 రోజుల క్రితం అక్కడికి వచ్చాడు. సూర్యాపేట జిల్లాలో తిరిగి కరువు వచ్చింది బాగా, నీళ్ళు లేవు, సాగునీరు లేదు అంటాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజేనా? అది రైటే. నీళ్ళు కేసీఆర్ 10 సంవత్సరాలను మాకు ఎప్పుడు నీళ్ళు కరువు బిందెలు పెట్టి ఇప్పుడు ఎత్తుకొచ్చుకుంటున్నాం మా ఊర్లో రెడ్లకుంటలో. 10 రోజులు అయింది నీళ్ళు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎక్కంగా కరువు వచ్చిందని చెప్తున్నారు. కరువు అది 10 సంవత్సరాలు కరువు రాలా మా ఊర్లో రెడ్లకుంటలో. మా చిన్నతనం నుంచి వస్తున్నా రెడ్లకుంట చెరువు ఎండిపోవడం తెలియదు అన్న. 2 సంవత్సరాలు మా 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. వానాకాలంలో వానలు పడేది, మరి వానాకాలం అయినా ఎండాకాలం అయినా 2 కార్లు 2 కేసీఆర్ ఉన్న నాలు మాకు మా ఊర్లో 2 కార్లు పండి పొలాలు. రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా ఏదైనా మాకు కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం లేదన్న. ఇష్టమైనా ఉన్నా లేకపోయినా మాకు చేసేది ఏం లేదన్న. మాకు అసలు ఉచిత బస్సులు పెట్టి మమ్మల్ని ఏడిపించింది. ఏం లేదు. మీకు ఆర్థిక సాయం కావాలనుకుంటున్నా ఏదన్నా 100 రోజులు అయింది అంత మటుకి. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ చెల్లని 1000 రూపాయల నోట్లు అంటాడు, ఆయన మాటలు పట్టించుకోనక్కర్లేదు. అది నేను కేసీఆర్ లేని అసలు కేసీఆర్ మంచివాడు అన్న. మంచి పరిపాలన చేసిండు. మరి ఎందుకు ఓడిపోయిందంటే మరి అంత మంచి? ఎందుకంటే జనం చూడాలి, మార్పు చూడాలంటే ఇవాళ మార్పే ఏకమేకైంది. 100 రోజులకే మీ ఏకమేకైంది అంటారా? బాగా. మరి కరెంట్ బిల్ అని ఫ్రీ కరెంట్ అంటగా ఇస్తున్నారా? ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఫ్రీ కరెంట్ అంటారు కానీ అది ఒకటే ఇచ్చారట. 500 గ్యాస్ ఏం లేవు అన్ని. రైతు బంధు డబ్బులు పడ్డాయా? రైతు బంధు డబ్బులు అసలు రూపాయి అంటగా 3 పడ్డాడు పట్టి ఎకరం పట్టి పన్నులకు అసలు బాగలేదు. కేసీఆర్ 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం అప్పుడు కేసీఆర్ దన్నా ఆయన దండం పెట్టాలన్నా. కేసీఆర్ రైతు బంధు అంటే రైతు ఈ అంటే ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు మా గొల్లలో. మేము గొర్రెలు కూడా ఇచ్చిండు మాకు. దీని సొమ్ము పోతాడు గొర్రెలు అంటే గొర్రెలు పెడతాడు. కొన్నాళ్ళు అయితే ఏమి లేదన్నా అంటారా? ముఖ్యంగా ఆటో వాళ్ళు మీరు ఆటో అసలు 100 రూపాయలకు పొద్దున వచ్చి కూర్చున్నావు అన్న. 100 రూపాయలు కూడా రాదు. చెప్పుకుంటే ఇంకేం వీడు చెప్పినా ఫ్రీ బస్ తీసేయంటారా? తీసేయమనే చెప్పుకోండి. ధర్నాలు చేసినా అని చేసినా తీసేయలేదు. మంత్రి గారిని కూడా కలిసారు యూనియన్ వాళ్ళు? అన్ని కలిసిన అన్ని మొత్తానికి ఇది 100 రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదంటారా మీరు? బాగాలేదు. కేసీఆర్ గారి పరిపాలన బాగుంది. కేసీఆర్ బాగుంది. తిన్న అబద్ధం ఆడకూడదు. మా గొర్రెలు వచ్చినాయి, మాకు లోన్లు వచ్చినాయి, మన రైతు బంధు డబ్బులు వచ్చినాయి. ఎకరండికి అన్ని వాటి అసలు ఎకరండి పళ్ళు ఎకరండి పళ్ళు పట్టోళ్ళు పట్టే పన్నోళ్ళు పడలేదన్న. అది మొత్తానికి అయితే పరిపాలన 100 రోజులు తేలిపోయిందంట. తేలిపోయింది. ఇప్పుడు పెట్టిన వస్తారు కానీ కేసీఆర్ చేసిన మా ఊరు అసలు నా చిన్నతనం నాకు 10-20 సంవత్సరాలు గ్యాప్ వచ్చి మా ఊర్లో 10 సంవత్సరాలు నీళ్ళు కరువు రాలా. ఇప్పుడు బిందెలు పెట్టి మోసుకుంటున్నాం. ఎందుకంటే అంటే మరి రేవంత్ రెడ్డి మొన్నే కండి ఎక్కింది, వానాకాలంలో వానలు పడాల్సింది. ఆ టైంలో నీళ్లు నిల్వ చేయలేదు అంటాడుగా. ఏది పడ్డా మాకు కేసీఆర్ ఉన్న అసలు నీళ్లు కొంతలు అన్న. అదొక్కటే దండం పెట్టాల రైతు. 2 పంటలు అసలు 2 గార్లు కూడా. కరెంట్ కోతలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? కరెంట్ తెలియదు. మీ ఇంట్లో కరెంట్ పోతుందా? కరెంట్ పోతూనే ఉంటే వస్తూనే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.